వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ మళ్లీ నోటీసులు ఇచ్చింది. దీంతో మరి కాసేపట్లో ఆయన కోఠీలోని సిబిఐ ఆఫీస్కు వెళ్లనున్నారు. విచారణకు హాజరు కావాలని సిఆర్పిసి సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. ఇవాళ పులివెందుల, లింగాల మండలాల్లో వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించాల్సి ఉండగా సిబిఐ నోటీసుల కారణంగా కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మరోపక్క ఈ కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టేసింది. మొత్తంగా వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సిబిఐ విచారణకు హాజరు కాబోతున్నారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ బలరాం. మాజీ మంత్రి అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చూసుకుంటే కనుక సిబిఐ ఇప్పటికే మరో ముందడుగు వేసి కూడా దాదాపుగా 20 రోజుల తర్వాత కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే నిన్నటి దినం చూసుకుంటే కనుక ఆయనకు వాట్సాప్ ద్వారా కూడా అలాగే సిఆర్పిసి 160 సెక్షన్ కింద కూడా ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం దాదాపుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి ఆయనకు రావాలని చెప్పి నోటీసులు జారీ జరిగినాయి. అయితే మొత్తంగా ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో కూడా ఆయన సిబిఐ కార్యాలయం తోటి కూడా ఆయన విచారణకు హాజరు కానున్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే గనక కడప ఎంపీ అవినాష్ రెడ్డిని దాదాపు సిబిఐ అధికారులు ఎన్ని గంటల పాటు కూడా విచారించే దానిపైన అయితే గనక సర్వత్రా ఉత్కంఠ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఆయన దాదాపుగా ఈ రోజు కడప జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే కడప జిల్లాలో ఇప్పటికే లింగాల అలాగే సింహాద్రిపురం మండలాల్లో కూడా ముఖ్య కార్యకర్తలతో అలాగే అభివృద్ధి కార్యక్రమాల పైన కూడా ఆయన ఈ రోజు అక్కడ పర్యటించాల్సిందే. అయితే మొత్తంగా ఏదైతే సిబిఐ నోటీసులు జారీ చేసిందో ఈ నేపథ్యంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ కూడా బయలుదేరడం జరిగింది. అయితే 11 గంటల ప్రాంతంలో కూడా ఆయన సిబిఐ దగ్గర కూడా హాజరు కానున్నారు. మరోపక్క చూసుకుంటే కనుక దాదాపుగా 20 రోజుల తర్వాత కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంపై కూడా కడపలో అయితే కనుక ఒక సర్వత్రా ఉత్కంఠత అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు వెళ్తే కనుక పూర్తి స్థాయిలో అరెస్ట్ అవుతారా లేదన్న దానిపైన కూడా ఒక ఉత్కంఠత అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే దాదాపుగా బెయిల్ గడుస్తున్నా కానీ ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు తుది అంకం పడలేదని చెప్పి మరోపక్క చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా సిబిఐ కోర్టు కూడా పూర్తి స్థాయిలో కొట్టివేయడం జరిగింది. అయితే ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇస్తే కనుక బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాలను అలాగే కొంతమంది వ్యక్తులను బెదిరిస్తాడనే నేపథ్యంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో బెయిల్ కూడా రద్దు చేయడం జరిగింది. అయితే ఏదేమైనా సరే ఈ రోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ ఎదుట హాజరైన తర్వాత ఆయన్ని ఎన్ని గంటల పాటు కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయే ముందు కూడా ఆయన ఏదైతే లెటర్ రాశాడో ఆ లెటర్ పైన ప్రధానంగా కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చకు సంబంధించి సిబిఐ అధికారులు దీనిపైనే కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా పూర్తి స్థాయిలో విచారించనున్నది మనకు ప్రాథమిక సమాచారం ఉంది. అయితే 11 గంటలకు ఆయన వచ్చిన తర్వాత ఎన్ని గంటల పాటు విచారించే దానిపై అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ అయితే మనం చెప్పుకోవచ్చు బలరాం. థ్యాంక్ యూ సుధీర్ కుమార్. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ బలరాం. తెలుగు రాష్ట్రాల్లోని సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. అలాగే ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ అవినాష్ రెడ్డికి నోటీసుల్లో జారీ చేసింది. హైదరాబాద్ లోని కోటిలోని సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరు అవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి సిబిఐ పలుమార్లు విచారించిన విషయం కూడా తెలిసిందే. కాగా వైఎస్ వివేక హత్య కేసులో సంబంధించి కోర్టుకెళ్లిన ప్రతిసారి సిబిఐ సంచలన విషయాన్ని వెల్లడిస్తూనే ఉంది. అలాగే అంతకు ముందు విచారించిన సిబిఐ ఎంపీ అవినాష్ రెడ్డి రెండు నేరాలు మోపింది. ఒకటి వివేక హత్య, రెండవది ఆధారాలు మాయం చేయడం. ఈ రెండింటిని ప్రధానంగా ప్రస్తావించింది. ఈ కార్యక్రమంలో మళ్లీ నోటీసులను జారీ చేయడం సంచలనంగా మారింది. ఇవాళ ఉదయం వరకు హైదరాబాద్ లో ఉన్న అవినాష్ కడపకి వెళ్లారు. అలాగే తాజాగా ఈ నోటీసులు ఇవ్వడం కూడా హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమయ్యి నిన్న ఈవినింగ్ మళ్ళీ తనకి ఏవైతే కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకొని ఈ రోజు సిబిఐ విచారణకు ఈ రోజు హాజరు కావడానికి నిన్న ఈవినింగ్ కడప నుంచి తిరిగి ప్రయాణమయ్యారు. అలాగే ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ పలుమార్లు విచారించింది. ఈ క్రమంలో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్ వేయగా సిబిఐ కూడా దాన్ని సోమవారం కొట్టేసింది. అలాగే ఈ కేసులో ప్రధానంగా అవినాష్ రెడ్డి మీదే ఎక్కువ ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆ విట్నెస్ ట్యాంపరింగ్ చేయడం,
అలాగే ఆధారాలు మాయం చేయడం, ఇలాగా అన్ని కోణాల్లోనూ ఎటు చూసినా సరే అవినాష్ రెడ్డి పేరే వినిపిస్తుంది బలరాం. రైట్, థ్యాంక్ యూ కుమార్.